Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి రెండు ఊతకర్రలుగా అటు టీడీపీ ఇటు జేడీయూ ఉన్నాయి. ఈ రెండు పక్షాలలో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబుకు ఉన్న ఏపీ అవసరాలను తీర్చడంతో ఆయనను మచ్చిక చేసుకొని 5 ఏళ్లు బండిని నడిపించాలని కూడా ఆలోచిస్తున్నారు. అయితే కొన్ని పాలసీల విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అనే అంటున్నారు. అది ఈ రోజుకి కొనసాగుతోంది. అందులో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయిస్తే మిగిలిన లిస్టులోని పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని, అప్పుడు పాలసీయే ఉండదు అన్నది బీజేపీ పెద్దల ఆలోచన. ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అన్నది ఆ పార్టీ నేతలే తరచూ చెబుతున్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని, ప్రజా సంక్షేమమే విధానం కావాలి అన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందుకే దశల వారీగా దేశంలోని పరిశ్రమలను అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలన్నది పాలసీ ఉందని చెబుతున్నారు. అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంది. దానికి తిరిగి లాభాల బాట పట్టించాలి అంటే వేల కోట్ల ఖర్చు అన్నది కూడా ఉంది. అదే దానికి ప్రైవేట్ పరం చేస్తే పూచీ పేచీలు ఉండవని బీజేపీ భావన. అయితే ఇక్కడ మిగిలిన పరిశ్రమలకు స్టీల్ ప్లాంట్కి తేడా ఏంటి అంటే, మిగిలినవి ప్రభుత్వం అనుకొని పెట్టినవి. స్టీల్ ప్లాంటు అలా కాదు, ఏపీ మొత్తం కోరి మరీ సాధించుకున్నది. అందువల్లే దీనికి ఆ ప్రత్యేకత ఉంది. కానీ పాలసీ విషయంలో సెంటిమెంట్లకు తావు లేదని బీజేపీ అంటుంది. ఈ రకమైన సంక్లిష్ట పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చు అని టాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది. కాకపోతే దాని మీద ఏమైనా సవరణలకు మాట్లాడే ఛాన్స్ ఉందేమో, కానీ మొదటైతే వీలే లేదు. మరి ఏపీ విషయంలో బీజేపీ రాజకీయంగా కూటమిలో ఉండడం వల్ల లాభమే కలిగింది. స్టీల్ ప్లాంట్ సమస్య ఉన్నా కూడా 4 ఎంపీ సీట్లు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. దాంతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఇది రాజకీయంగా దెబ్బతీసే అవకాశం అని అర్థమైంది. అందుకే దూకుడుగా వెళ్తోంది. కానీ టీడీపీకి మాత్రం అలా కాదు. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోట. విశాఖ అంటేనే పసుపు పార్టీకి జై కొట్టే నగరం. అలాంటి చోట స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తే ఆ వాడిని టీడీపీయే తట్టుకోవాలి. కానీ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది. ఈలోగా ఎన్నో మార్పులు కూడా వస్తాయి. కాబట్టి మరేం పర్వాలేదు అన్నది బీజేపీలో ఏమైనా ఉందేమో, కానీ టీడీపీకి మాత్రం అది ప్రాణ సంకటం లాంటి సమస్య. అందుకే కేంద్రంతో ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మరి మెత్తగా చెబితే కేంద్ర పెద్దలు వింటారా అంటే అది కాదు అని తేలిపోయింది. మరి ఎంత దాకా వెళ్ళాలి అంటే మద్దతు ఉపసంహరణ దాకా వెళ్లాల్సిందే. ఈ విషయంలో ఎగదోస్తోంది వైసీపీయే అని చెప్పాలి. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ బీజేపీకి మద్దతు ఇస్తున్నా టీడీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని అడుగుతున్నారు. అంటే మద్దతు ఇవ్వమని టీడీపీయే చెప్పాలి అన్నది వైసీపీ ఆలోచన. టీడీపీ అధినాయకత్వం అయితే ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ అంతదాకా వెళ్తేనే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని వైసీపీ అంటోంది. మరి వైసీపీ ఇస్తున్న ఈ సలహా టీడీపీ పాటిస్తోందా? అంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటోందా అంటే వెయిట్ అండ్ సీ.